విమర్శించే హక్కు లేదంటాను నేను. రైట్. ముఖ్యంగా శ్యామల రామారావు గారు గారికి హక్కు ఏమంటారు విందాం. లేదంటాను. రామారావు గారు, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటి, తెచ్చిన పెట్టుబడులు ఎన్ని అనేటువంటి ప్రశ్న వస్తున్న క్రమంలో మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక 13 లక్షల కోట్ల పెట్టుబడులు పైగా, అంటే అనుకున్న 40 కంపెనీలు కాకుండా 60 దేశాల నుంచి కూడా, 40 దేశాల నుంచి కాకుండా ప్రతినిధులు వచ్చారు. ఇన్వెస్ట్మెంట్స్ భారీగా వస్తున్నాయి. ఒక ఎకో సిస్టమ్ అనేది బిల్డ్ అవుతుంది. ఎకో సిస్టమ్ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో డ్యామేజ్ అయింది అనేటువంటి మాట వినిపిస్తున్న వేళ మీ కామెంట్ ఏంటి రామారావు గారు? ముందుగా మీకు ప్యానెల్లో ప్రతినిధులందరూ కూడా సాయంత్రం. మరి మనం చూస్తా ఉన్నామండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయంలో ఇది రాష్ట్ర విభజన అనంతరం ఈ యొక్క రాష్ట్రం చాలా వీక్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఆర్థిక పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ. మరి ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఏ మేలు చేకూరినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని హర్షిస్తుందే తప్ప మరొకటి కాదు. ఇక్కడ కేవలం రాజకీయాలతోటి ముడిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఈ రాష్ట్రానికి సంబంధించింది కాదన్నట్లుగా, ఈ రాష్ట్రం మేలు కోరే పార్టీ కాదన్నట్లుగా చిత్రీకరించడం అనేది ఇది ఈ యొక్క కూటమి సర్కారు యొక్క భాగస్వామ్య తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకు తగదు. అయితే నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ చంద్రబాబు హయాంలో జరిగినటువంటి అంశాలు మనం చూస్తే 2014-19 ఒకటి బేరీజ్ వేసుకుంటే ఆ రోజు కూడా దాదాపుగా 3 సమ్మిట్లు ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు సర్కార్ 19,60,000 కోట్లు ఆ రోజు వచ్చినాయి అని చెప్పేసి ఆ 3 సమ్మిట్ల సందర్భంగా చెప్పడం జరిగింది. 1761 ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పారు. ఇది ఆచరణ చూస్తే దీంట్లో 13% కూడా లేనటువంటి పరిస్థితి ఆ రోజు కనిపించింది. వాస్తవ రూపం దాల్చింది అయితే 5.69% అండి. ఇది పరిస్థితి అక్కడ. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, మొన్న ఈ మధ్యనే గూగుల్ డేటా సెంటర్ ఆ టాపిక్ కూడా చూస్తే అదాని డేటా సెంటర్ అనేటువంటి అంశాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసుకొచ్చి రాష్ట్రానికి ముందుకు తీసుకొస్తే, అంటే ఒక పీరియడ్ లోనే ఏమీ జరగవండి. నేనేమన్నానంటే, నాయకత్వం ప్రభుత్వాలు మారినా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కానీ ప్రపోజల్స్ కానీ ఈ కంటిన్యూ ప్రాసెస్ అనేది వీళ్ళు ఎందుకు దాన్ని డీవేషన్ అవుతున్నారో అర్థం కావట్లేదు. నేనేమంటానంటే, ఇంకొక అంశం, ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవి గ్లోబల్ సమ్మిట్ చేయటం అయితేనేమి, ఏదైనా సరే ఆయన తీసుకొచ్చినటువంటి చాలా సంస్థలు ఉన్నాయి, వాటినే తిరిగి మరలా ఓపెనింగ్ చేయించారు కదండి. మనం చూసాం కదా, మొన్న ఈ మధ్య నక్కపల్లి దగ్గర ఆ ప్లాంట్ చూసాం మనం. ఇది నక్కపల్లి దగ్గర చేసినటువంటి ఆ యొక్క డ్రగ్స్ పార్క్ ఓపెనింగ్ కి ప్రధానమంత్రిని పిలవడం, అట్లాగే ఎన్టీపీసీ హైడ్రోజన్ హబ్ కానీ, అట్లాగే రైల్వే జోన్ కానీ సంబంధించి ఇవన్నీ కూడా గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజల్ చేసి ఆచరణలో తీసుకొచ్చినటువంటి అంశం మనకు అందరికి తెలిసింది. అంతెందుకండి, అమరావతికి 2014-19 మధ్య ఇదే కూటమి సర్కార్ అని చెప్పి శంకుస్థాపన చేసి మరలా రెండోసారి శంకుస్థాపన చేసింది. ఎంత హాస్యాస్పదమైనటువంటి పనులు వీళ్ళు. ఇక్కడ సిఐఏ సమ్మిట్ వైజాగ్ లో జరుపుతున్నారు, అది గమనించాలి. ఈరోజు మనం చూసాం, నిన్న లోకేష్ గారు మాట్లాడుతూ విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని, మా నాయకుడు మాట్లాడితే తప్పు, మీరు మాట్లాడితే అది కరెక్టా? ఇక్కడ ఏదైనా సరే ప్రపంచం వ్యాప్తంగా పోటీతత్వం ఉన్నప్పుడు, లేకపోతే దేశవ్యాప్తంగా పోటీతత్వం చూస్తే, ఏదైతే హైదరాబాద్ కానీ బెంగళూరుకి ధీటుగా, చెన్నైకి ధీటుగా మరొక సిటీ మనం చూపించాలంటే ఆంధ్రప్రదేశ్ లో అమరావతి సరిపోతుందా? ఆలోచన చేయండి. ఇది విశాఖపట్నం సరిపోతుందని మన ఒకటి రామారావు గారు, కంపెనీలు రావాలంటే ఇందాకే చెప్పాను రామారావు గారు, రాష్ట్రానికి కంపెనీలు రావాలంటే ఎకో సిస్టమ్ అనేది బాగుండాలి కదా, ముందు అది బిల్డ్ చేయాలి. ఆ విషయంలో వైఎస్ఆర్సీపీ విఫలమైంది. వచ్చిన కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయాయని కూటమి నేతలు అంటున్నటువంటి మాట, దానికి మీ సమాధానం ఏంటి? ఇది వీళ్ళు చాలా మాటలో గారడీ ఉందండి. ఇక్కడ చంద్రబాబు చాలా కంపెనీలు వైఎస్ఆర్సీపీ వెనక్కి పంపేసింది, కంపెనీలు రావాలంటే భయపడే పరిస్థితిని వైఎస్ఆర్సీపీ క్రియేట్ చేసిందని కూడా అంటున్నారు. నేను అదే చెప్తున్నా, డీప్ టెక్ అని, స్మార్ట్ గవర్నెన్స్ అని, రియల్ గవర్నెన్స్ అని రకరకాల పేర్లు. ఏంటంటే స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళిపోతా ఉంటారు కదా విదేశాలకు, హైదరాబాద్ కు, మధ్యలో మ్యాగజైన్స్ ఉంటాయండి, ఇంగ్లీష్ మ్యాగజైన్స్, దాంట్లో 4 పదాలు పట్టుకొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు వెళ్ళివేయటం తప్పితే వీళ్ళు చేసిన అభివృద్ధి ఎక్కడుంది? 4వ దఫా ముఖ్యమంత్రిగా చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇసుమంతైనా బాధ్యత ఉందా? ఆయన ఈ రోజు కూడా హైదరాబాద్ లో ఎందుకంటే నివాసం? ఆంధ్రప్రదేశ్ వెనకబడింది. ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండి పని చేయండి, పని చేయించండి. మీరు వారానికి 2 రోజులు ట్రిప్పులు, షికార్లు, ముగ్గురు, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, డిఫాక్టర్ సీఎం లోకేష్ గారు ఈ స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లతో చేసినటువంటి వృధా ఖర్చు కానీ ఇప్పుడు కూడా ఇది కూడా కుట్రుందండి. ఏ సమ్మిట్ లో వీళ్ళు చేస్తున్నటువంటి విధానం ఏంటంటే,
ఒకటి మనం వీళ్ళు చెప్పినటువంటి అంశం అమరావతికి సంబంధించి 33,000 ఎకరాలకు సంబంధించిన ఇష్యూ జరుగుతుంటే మళ్ళా 40,000 ఎకరాలు ప్రతిపాదించింది వాస్తవం కాదండి. ఉమ్, అదే విధంగా ఇప్పుడు 50,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ పెట్టామన్నారు. ఇప్పటికే టీజీ విశ్వప్రసాద్ కి 12,000 ఎకరాలు కట్టబెట్టారు. ఊర్సా టీసీఎస్ కి 99 పైసలకి వైజాగ్ ల్యాండ్ ఒప్పందాలు, ఎన్నింటిని మాటున కూడా వీళ్ళ యొక్క ఆ, అవినీతి కార్యక్రమాలు, వీళ్ళ యొక్క అక్రమ సంపాదన కార్యక్రమాలు ముడిపడి ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళు డబ్బుల కోసం, దందా కోసం, లోపాయకారిగా చేసుకునేటటువంటి దానికోసము ఈ యొక్క సమ్మిట్స్ పెట్టి భూమిని దోచిపెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం మనకు అర్థమవుతుంది కదండి. ఉమ్. ఇక్కడ వీళ్ళ యొక్క ప్రయత్నం అంతా ఎంత దోచుకోవాలి, ఎంత దాచుకోవాలి అనేటువంటి అంశం మీద సాగుతుంది తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు చేసింది ఏం లేదు. నేను కొన్ని ఫిగర్స్ కూడా చెప్తానండి మీకు. ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు హయాంలో 2014-19 మధ్య కేవలం ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఉద్యోగాలు 34,108 అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 4,93,000 ఉద్యోగాల కల్పన జరిగింది. అట్లాగే 2,13,662 ఉద్యోగాలు పర్మనెంట్ గా తీసుకురావడం జరిగింది. అట్లాగే ఇండస్ట్రీస్ గ్రాస్ వాల్యూ ఎడిషన్ అండి, ఈ యొక్క పరిశ్రమల యొక్క అభివృద్ధిని సూచించేటటువంటి సూచిక. దీన్ని కూడా 11.92% ఉన్న దాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 12.61% కి ఆ గ్రోత్ తీసుకొచ్చాడు కదండి. 11వ ప్లేస్ లో ఉన్నటువంటి దాన్ని ఈ యొక్క భారతదేశంలో 8వ ప్లేస్ తీసుకొచ్చారు కదా. ఇది కాదు అభివృద్ధి అంటే. అసలు నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఏదైతే 2023 కూడా ఆంధ్రప్రదేశ్ కు టాప్ గా మార్కులు వేసినటువంటి రికార్డు కూడా ఉంది. వీటన్నిటిని వీళ్ళు దాచిపెట్టి మసిపూసి మారేడు కాయ చేసి అబద్ధాలను మరీ అంత రాష్ట్రానికి నిజంగా మీరు అన్నట్టు అంత మేలు చేసిన నాయకుడిని ఎందుకు విస్మరించారు ప్రజలు? ఎందుకు అంత తక్కువ సీట్స్ కే? రైట్, తెలుసుకుందాం అండి. బిఫోర్ దట్ ఒక్కసారి మనం రైట్ రామారావు గారు మళ్ళీ దాని మీద మాట్లాడదాం. మిగతా ప్యానెల్ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి ఒక్క నిమిషం రామారావు గారు. మోసపూరితమైనటువంటి మేనిఫెస్టో మాది కాదు, ఫండమెంటల్ అది. అట్లాగే 3 పార్టీలు డైరెక్ట్ గా కలిసినాయి, మరొక 3 పార్టీలు ఇండైరెక్ట్ గా కొన్ని ప్రజా దాని మీద కూడా మాట్లాడదాం. బిఫోర్ దట్ ఒక్కసారి బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు, కూటమి ప్రభుత్వంపై